నమస్తే, వెల్కమ్ టు సాక్షి బిజినెస్. దిస్ ఇస్ షాహిదా. మారుతున్న టెక్నాలజీకి అనుగుణంగా మన జీవన శైలిలో అనేక మార్పులు చోటు చేసుకుంటూ ఉంటాయి. నగదు రహిత లావాదేవీల నుంచి ఆన్లైన్ షాపింగ్ వరకు ప్రతిదీ స్మార్ట్ ఫోన్తోనే ముడిపడి ఉంటుంది. ఈ క్రమంలో డాక్యుమెంట్లు ప్రింట్ తీసుకునే విధానంలోనూ ఓ కొత్త ఆవిష్కరణ హైదరాబాద్ వాసులకు అందుబాటులోకి వచ్చింది. ఇకపై ప్రింటెడ్ కోసం జిరాక్స్ దుకాణాల వద్ద వేచి చూడాల్సిన అవసరం లేకుండా, మనిషితో సంబంధం లేకుండా నేరుగా ప్రింట్ తీసుకునే అత్యాధునిక కియోస్క్ నగరంలో ఏర్పాటైంది. హైదరాబాద్లోని అత్యంత రద్దీ ప్రాంతాల్లో ఒకటైన కూకట్పల్లి మెట్రో స్టేషన్లో వికీ ప్రింట్ పేరుతో ఈ సెల్ఫ్ సర్వీస్ ప్రింటింగ్ కియోస్క్ను ఏర్పాటు చేశారు. అత్యవసరంగా ఏదైనా డాక్యుమెంట్ ప్రింట్ తీసుకోవాలనుకునే వారికి ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. ఈ కియోస్క్ ద్వారా ప్రింట్ తీసుకోవడం చాలా సులభం. ముందుగా కియోస్క్ పై ఉన్న క్యూఆర్ కోడ్ను తమ స్మార్ట్ ఫోన్తో స్కాన్ చేయాలి. వెంటనే ఫోన్లో ఫైల్ అప్లోడ్ ఆప్షన్ కనిపిస్తుంది. వినియోగదారులు తమ ఫోన్లో సేవ్ చేసుకున్న డాక్యుమెంట్, సర్టిఫికేట్ లేదా ఏదైనా ఫైల్ను అప్లోడ్ చేయొచ్చు. ఫైల్ అప్లోడ్ చేసిన తర్వాత ప్రింట్ బ్లాక్ అండ్ వైట్లో కావాలా లేక కలర్లో కావాలా, అలాగే ఎన్ని కాపీలు కావాలో ఎంచుకోవాలి. ఎంపిక చేసుకున్న ఆప్షన్ల ఆధారంగా చెల్లించాల్సిన మొత్తాన్ని స్క్రీన్పై చూపిస్తుంది. ఆ తర్వాత యూపీఐ ద్వారా సులభంగా చెల్లింపు పూర్తి చేయవచ్చు. పేమెంట్ పూర్తయిన వినియోగదారుడి మొబైల్ నెంబర్ను నమోదు చేయమని అడుగుతుంది. నెంబర్ ఎంటర్ చేయగానే ఫోన్కు ఒక ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని కియోస్క్ పై ఉన్న కీప్యాడ్లో ఎంటర్ చేసిన వెంటనే కోరుకున్న ప్రింటౌట్లు బయటికి వస్తాయి. హైదరాబాద్కు చెందిన ఇద్దరు యువకులు ఈ యంత్రాన్ని చెన్నై నుంచి తీసుకొచ్చి ఇక్కడ ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. సాధారణ జిరాక్స్ దుకాణాలతో పోలిస్తే ఇక్కడ ప్రింటింగ్ ధర కొద్దిగా ఎక్కువగా ఉన్నప్పటికీ ఎవరితోనూ మాట్లాడాల్సిన పని లేకుండా వ్యక్తిగత గోప్యతతో క్షణాల్లో ప్రింట్ తీసుకునే సౌలభ్యం దీని ప్రత్యేకత. రానున్న రోజుల్లో ఈ తరహా కియోస్కులు నగరంలోని ఇతర రద్దీ ప్రాంతాలైన మెట్రో స్టేషన్లు, బస్ స్టేషన్లు, షాపింగ్ మాల్స్లోనూ విస్తరించే అవకాశం ఉంది. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.